హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు? పిల్లలకి మనం క్యారేజ్‌లోకైనా లేదా వాళ్ళు లంచ్‌కి ఇంటికొచ్చినా గూడా ముందు వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే ఏం కూర అని అడుగుతారు గదా! అయితే ఏ కూరలు చెప్పినా గూడా ఏదో ఒక పేచీ పెడతా ఉంటారు. కానీ సాంబార్ అంటే మాత్రం 99% పిల్లలు అందరూ గూడా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళైనా, పిల్లలైనా. అయితే ఈరోజు మా ఇంట్లో సాంబార్ రెసిపీ వీడియో అప్‌లోడ్ చేద్దాం అనుకున్నాం. అందుకని ఈరోజు సాంబార్‌కి కావాల్సిన కూరగాయలు సొరకాయ, క్యారెట్, పచ్చిమిర్చి, ములక్కాయ అలానే ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మన సాంబార్లోకి వేసుకోవటానికి కావాల్సినటువంటి కూరగాయలు ఎవరిష్టం వాళ్ళది. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. మనకు సరిపడినంత నూనె వేసుకోవాలి ఇందులో. తర్వాత దీనిలోనికి పోపు దినుసులు ఏం అక్కర్లేదు. జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, వేసుకున్న తర్వాత దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం మేము. సాంబార్లో కూడా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం, ఒక స్పూను. తర్వాత కరివేపాకు, తర్వాత దీని అంతటిని కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో ఏ కూరగాయలైనా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా బెండకాయలు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, ముక్కలు పొడుగ్గా కట్ చేసుకొని. కానీ ఈరోజు బెండకాయలు లేవు ఇంట్లో అందుబాటులో, అందుకని మామిడి బెండకాయలు వేయలేదు ఇవాళ. అయితే సాంబార్ రెసిపీ ఉంది, అందరూ వచ్చిన రెసిపీ అని అనుకుంటారు. కాకపోతే సాంబార్ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా. అంటే మా ఇంట్లో ఎలా చేస్తారో సాంబారు, అందుకనే ఈరోజు వీడియో తీసామన్నమాట. ముక్కలు యాడ్ చేసిన తర్వాత దీనికి కొద్దిగా పసుపు, తర్వాత ముక్కలకు సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వీటిని మగ్గనివ్వాలి. తర్వాత టమాటోస్లో సొరకాయల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ముక్కలు ఉడకటం స్టార్ట్ అవుతాయి. ఇందులో ఇప్పుడు మన రుచికి తగినట్టుగా కారం, యాడ్ చేసుకున్న తర్వాత సాంబార్ పౌడరు, కొంతమంది ఇంట్లో తయారు చేసుకుంటారు సాంబార్ పౌడరు, కానీ మేము బయట నుంచే కొనుక్కొస్తాం సాంబార్ పౌడర్ని. సాంబార్ పౌడర్ని వేయాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు వదిలేసేయాలి. సాంబార్లో కూరగాయల ముక్కలు ఏవైనా సరే ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ తినేటప్పుడు. మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ముక్కలు ఆల్మోస్ట్ చాలా వరకు ఉడికిపోయి ఉంటాయి. 90% ఉడికి ఉంటాయి ముక్కలు. ఇప్పుడు ఇందులోనే మన రుచికి తగినట్లుగా, పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ, కొంచెం తక్కువ తినాలనుకుంటే తక్కువ చింతపండు గుజ్జును యాడ్ చేసుకోవాలి.
దాని తర్వాత మనం ఉడికించి ఉంచుకున్న కందిపప్పు, మెదిపి పెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో ఆ పప్పును కూడా ఈ కూరగాయల ముక్కల్లోకి యాడ్ చేసేయాలి. తర్వాత చింతపండు పులుసు, ఈ పప్పు మొత్తం కూడా ముక్కల్లో బాగా కలిసిపోయేటట్లుగా ఒకసారి కలుపుకోవాలి. ముందే వాటర్ పోసేస్తే ఆ పప్పు అలా క్లమ్స్ ఉండిపోతాయి. అందుకని మొత్తం బాగా తిప్పిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి ఎంతైతే కావాలో వాటర్ అంత యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది చిక్కగా ఇష్టపడతారు సాంబారు, కొంతమంది పలుచగా ఇష్టపడతారు. మీకు ఎలా కావాలంటే అలా, దాన్ని బట్టి కావాల్సిన వాటర్ యాడ్ చేసుకోండి. ఇందాక కూరగాయల ముక్కలు ఉడకటం వరకే వేసింది ఉప్పు. మళ్ళీ ఇప్పుడు ఆ చింతపండు, కారం ఈ వాటర్కి తగినట్లుగా ఉప్పు వేస్తుంది. దీన్ని కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మరగనిస్తే సాంబార్ రెడీ అవుద్ది. కూరగాయ ముక్కలు ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి ఎక్కువ సమయం అక్కర్లేదు. ఇలా తెరలేటప్పుడు ఒక 5 నిమిషాలు మరగనిచ్చుకుంటే చాలు. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఉప్పు కూడా సరిపోయిందా, పులుపు అవన్నీ సరిపోయినాయా లేదా చెక్ చేసుకొని కావాలంటే వేసుకోవచ్చు. అన్నీ సరిపోతే ఓకే, లేదంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలో యాడ్ చేస్తే సాల్ట్ వేసినా కూడా సరిపోతుంది, కరిగిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.